కొండా సురేఖ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. తను గెలుపు అన్నటువంటిది కంటిన్యూ అవుతూ వచ్చింది. బట్ నిరంతర కాంట్రవర్సీ. ఆమె వాళ్ళ ఆయన చేసే పనులు పార్టీ తరపున అని కాకుండా తాము పార్టీకి అధినేతలం అన్నట్టే వ్యవహరిస్తుంటారు. తాము ఏ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారో లేదా తమకి ఎక్కడ కాంటాక్ట్ ఉంటే తమ వాళ్ళు, మిగతాది పార్టీ అయినా సెకండరీ, ప్రభుత్వం అయినా సెకండరీ, ఎవడైనా సెకండరీ, ప్లస్ మాట తేడా అన్నటువంటిది. ఎవరినైనా ఏమైనా అని పడేయగలరు. అది ఇప్పుడు ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద షాకింగ్ పరిణామం అయిపోతుంది. వరంగల్ నుంచి అక్కడ వేరే చోటకి పంపినా సరే వచ్చినటువంటి వాదం వరంగల్లో తమ ఆధిపత్యం అట్లాగే ఉండాలని కోరుకుంటారు. అక్కడ ఉన్న నేతలకి వీళ్ళకి పడట్లేదు. రెండో పక్కన నాగార్జున మీద వ్యాఖ్యల దగ్గర నుంచి అనేక అంశాలు. ఇప్పుడు మంత్రులకి పొంగులేటికి ఆమెకి మధ్యన విభేదాలు. దానికి కారణం అవుతున్నది ఎవరు అంటే సురేఖ కావాలని అనుకోవట్లేదు, లేకపోతే పొంగులేటి కావాలనుకోరు. కానీ ఇలాంటిది లీకులు ఇచ్చి పేపర్లలో రాయిపించి టీవీల్లో చెప్పిస్తున్నది ఎవరు అన్నది ఫైనల్గా ఆరా తీస్తే ఆమె ఓఎస్డి ఈ కథ వెనకాల సూత్రధారి. ఒకప్పుడు కాలుష్య నియంత్రణ మండలి అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయినటువంటి సుమంత్ అనేటటువంటి అతను ఈ వ్యవహారాలకు సూత్రధారి. మీడియాతో ఫ్రెండ్లీగా ఉంటూ మీడియాకి సురేఖని గురించి పాజిటివ్గా, అవతల వాళ్ళని గురించి నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్నాడు అన్నటువంటి విషయం తెలియదు. దీంతో మామూలుగా అయితే సురేఖకి చెప్పి ఆయన కంట్రోల్లో పెట్టుకో అని చెప్పాలి. కానీ అలా చెప్తే సురేఖ ఆగదు, పైగా 4 మాటలు ఎక్కువే మాట్లాడుతుంది. అందుకనినే ఏకంగా కొండా సురేఖకి సంబంధం లేకుండా ప్రభుత్వం ఆమె ఓఎస్డి అయినటువంటి సుమంత్ని ఉద్యోగంలో నుంచి తీసేసింది, ఏకంగా రిమూవ్ చేసి పడేసింది. ఇది ఓ రకంగా పెద్ద షాకింగ్ పరిణామం. మొన్ననే అధిష్టానం దగ్గరికి వెళ్ళి పొంగులేటి మీద కంప్లైంట్ చేస్తాను, అసలు నా శాఖలు అతను అంటే ప్రతిదీ కూడా ఇక ఆవిడని అలా రెచ్చగొట్టేటటువంటిది సుమంత్ అన్నటువంటిది కనిపెట్టి ఇప్పుడు తొలగించారు. మరి కొండా సురేఖ మంత్రివర్గంలో ఉంటుందా? సుమంత్ కోసం తనే మంత్రి పదవిని వదులుకుంటుందా? లేకపోతే ఈ వివాదాలకు పులి స్టాప్ పెడుతుందా? లేదా వివాదాలే తనకి ఎసెట్ అని నమ్మి కొనసాగిస్తుందా చూడాలి.